అబ్బా, మడత కాజా చేయడం రాదు కానీ తినడం వచ్చని చాలామంది అంటారు. కానీ నేనైతే ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చని అంటాను. మరి ఇంట్లోనే ఈజీగా ఈ మడత కాజాని ప్రిపేర్ చేసేద్దామా? అసలు ఇందులోకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని చాలామంది అనుకుంటారు. మైదా పిండే కదా అనుకుంటారు. కానీ మైదా పిండే, మనం కలిపే విధానం, చేసే విధానంలో కూడా వంటకం రుచి అనేది ఉంటుంది. మరి ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. కప్పుతో కప్పు మైదా తీసుకోండి. అయితే మైదా తీసుకున్నాక ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి బాగా పడుతుంది. ఇలా సమానంగా తీసుకోండి. తీసుకుని ఇందులో కరిగించిన డాల్డా, వేడి డాల్డా కాదండి, కరిగించిన డాల్డా. చిటికెడు వంట సోడా వేసుకోండి, వంట సోడా. అలాగే చిటికెడు ఉప్పు. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం కరగబెట్టుకున్న డాల్డాని పోసుకుందాం. డాల్డా ఇలా కరగాలండి, మనం వేలు పెట్టినా కాలదు, అంత చల్లగా ఉండాలి. ఇప్పుడు డాల్డాని పోసుకుని మిక్స్ చేసుకుందాం. డాల్డా మొత్తం పిండికి ఇలా పట్టించాలి, ఇలా ఉండాలి. అప్పుడు మనకి బాగా వస్తాయి. ఇప్పుడు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుందాం అండి. ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలకు కలిపేసుకున్నాం కదా, తడి క్లాత్ కానీ లేదంటే ప్లేట్ కానీ బోర్లించుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. పిండి నానేలోపు పంచదార సిరప్ని అయితే తయారు చేసుకుందాము. 1/2 కేజీ పిండికి 1/2 కేజీ పంచదార. కొలతల్లో చెప్పాలంటే కప్పు పంచదారకి కప్పు మైదా పిండి. ఇప్పుడు కప్పు పంచదార తీసుకుని పంచదారని కరిగించుకుందాం. కప్పు వాటర్ పోసుకోండి, సరిపోతుంది. చూడండి, మనకి పాకం తీగ పాకం ఏం అవసరం లేదు. ఇలా టచ్ అయితే జిగురు పాకం అనేది రావాలి. ఇలా పట్టుకుంటే జిగురుగా ఉండాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోండి. ఆఫ్ చేసుకుని నిమ్మరసాన్ని పోసుకోండి. నిమ్మరసం పోసుకోవడం వల్ల మనకి సెట్ అవ్వకుండా ఉంటుంది పాకం. అలాగే నిమ్మకాయ లేని వాళ్ళు పట్టుకుంటుంది కదండి, పట్టుకు వేసుకోవచ్చు. పాకం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కాజాలను ఒత్తుకుందామండి. గంట అయింది కదండి. ఇప్పుడు పిండి తీసుకుని మళ్ళీ ఒకసారి మృదువుగా కలుపుకుని 2 నిమిషాలు బాల్స్ లాగా చుట్టుకుని చపాతీలాగా చేసుకుందాము. స్వీట్ షాపుల్లో అయితే బల్లలు ఉంటాయండి, టేబుల్స్, వాటి మీద చేస్తారు. లేదంటే పెద్ద పీటలు ఉంటాయండి, వాటి మీద చేస్తారు. మనకు అలాంటివి ఉండవు కాబట్టి మనము ఇలా చపాతీలాగా చేసుకుని కాజాలను అయితే ఒత్తుకుందాము. నాకైతే చపాతీ పీట ఉందండి, దాని మీద నేను చపాతీలు చేసుకుని కాజాల్లాగా ఒత్తుకుంటాను. మీకు కనుక పీట లాంటిది లేకపోతే టేబుల్ బల్ల లాంటిది ఉంటే వాటి మీద చేసుకోండి. ఇలా 3 చపాతీలాగా చేసుకోకుండా ఒకటే చపాతీ చేసుకుని 4 పలకల కింద కట్ చేసుకుని రోల్ చుట్టేసుకోండి. నాకైతే బల్ల లేదు, నేను చపాతీ పీట మీద చేస్తున్నాను. మందంగా కాదు, పలుచగా కాదు, అలా చేసుకోండి. రౌండ్గా కాదండి, వీలైనంతగా చూపించిన విధంగా చేసుకోండి. ఈ మందం అయితే ఉండాలి. నూనె ఇలా రాసేసుకుని పైన
మైదా పిండి చల్లుకుందాం. ఇప్పుడు ఇంకోటి వేసుకుని ఇది కూడా సేమ్ ఆయిల్ రాసుకుని పిండి వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకుని పిండి జల్లుకుని మనం చేసుకున్న చపాతీలన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకున్నామండి. పెట్టుకుని కట్ చేసుకున్నాం. చూడండి, ఇలా జల్లేసుకున్నాక అడ్జస్ట్లు కోసేసుకుంటాం. చూడండి, ఇలాగ 4 పలకల కింద కోసేసుకున్నాం కదా. ఇప్పుడు చుట్టేసుకుందాము. ఇలా చివర్లో తడి రాసుకోండి, వాటర్ రాసుకోండి చివర్లో. ఇలా అడ్జస్ట్లో చివరి అడ్జస్ట్లో కోసేయండి. ఇలా ఇంచు మందం తీసుకొని పోసుకోండి. చూడండి, ఇలా పట్టుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు అప్పడాల కర్రతో జస్ట్ ప్రెస్ చేయండి అంతే. ఎక్కువ బరువు అంచకండి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకుందాం. కాజాలు చేసేసుకున్నాం కదండి. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకుని, ఆయిల్ అసలు హీట్ అవ్వకూడదు, జస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని వేసేసుకోవాలి. చూడండి, వాటంతట అయ్యి అలా తేలుతాయి నూనె హీట్ అయ్యాక. గట్టిలాగా అంటూ ఉండాలండి, అంటే మనకి ఏగుతూ ఉంటాయి. 2 పక్కల బాగా ఏగుతాయి, పొరలు కూడా చక్కగా పెడతాయి. చూడండి, వేగిపోయి కదా. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నప్పుడే మనం పంచదార పాకంలో వేసేసుకోవాలి. కాజాలు ఇలా పంచదార సిరప్లో 2 వైపులా డిప్ చేసుకుని మూత పెట్టి గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇలా గంట సేపు మనం పక్కన పెట్టుకుంటే చక్కగా పీల్చుకుంటాయండి. గంట తర్వాత తీసి చూద్దాము కాజాలు అయితే ఎలా ఉన్నాయో. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి మడత కాజాలు అయితే రెడీ అయిపోయినాయి. మనము సిరప్లో గంట సేపు ఉంచాం కదండి, సిరప్ బాగా పట్టింది.
అలాగే ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. జ్యూస్ చూసారా, మనకి మడత కాజాలు చాలా బాగా పీల్చుకున్నాయి. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కాజాలు చేయడం రాని వాళ్ళు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.